ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సింపుల్గా అనమాట. ఇది మనకి ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదా, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసేసుకునే ఒక ఎగ్ పులావ్ రెసిపీ అనేది నేను చెప్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర కూడా, షాజీరా కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గాలన్నమాట. అవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే ఇదంతా కూడా మనకి నూనె పైకి తేలేంత వరకు కూడా వేగాలన్నమాట. ఈ టమాటా ముక్కలు, ఇవన్నీ మసాలాలన్నీ కూడా నూనె పైకి తేలేంత వరకు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు అనేది వేసుకున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల కూడా మనకి ఈ ఎగ్ పులావ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఒక 1-2 మినిట్స్ మగ్గాలన్నమాట. నూనె పైకి తేలేంత వరకు కూడా మగ్గిన తర్వాతనే మనం నానబెట్టుకున్న రైస్ని మనం వేసుకోవాలి. నేను ఒక టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను చిన్న కప్పుతో. ఆ 2 కప్స్ రైస్ నేను ముందే కడిగి నానబెట్టుకున్నాను. ఒక అరగంట సేపు ఆ రైస్ని అయితే వేసుకొని ఆ రైస్ కూడా మీరు ఒక 2 మినిట్స్ వేయించుకోండి. అదే గ్రేవీలో, అదే ఆయిల్లో ఆ రైస్ కూడా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాతనే మీరు 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ పోసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఎగ్స్ ఏవైతే నేను ఉడకబెట్టుకొని ముందే ఇట్లా వేయించేసుకున్నాను ఆయిల్లో, ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని రైస్ ఉడికేదాకా ఉడికించుకోండి. చిన్న మంట మీద ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మనకి ఇంకా వేడి వేడి ఎగ్ పులావ్లో నిమ్మరసము అలాగే ఆనియన్స్ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టపడతారు. అంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట రెసిపీ. పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్లోకి ఇట్లా మనం ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. తొందరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో అందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.